ఆయన ఆంధ్ర భాషా చరిత్రలో భాగంగా తెలుగులో అచ్చయింది. తెలుగులో జరిగిన భాషా పరిశోధనను అనేక భాగాలుగా విభజించవచ్చు. చారిత్రక పరిశీలన, వర్ణనాత్మక వ్యాకరణాలు, అన్యదేశ్యాలు, మాండలికాలు, భాషా సామాజిక పరిశీలన, అర్థ నిర్మాణ శాస్త్రం, గ్రామనామాలు, చామ్స్కీ నుండి మొదలై అత్యాధునిక భాషా శాస్త్రం మొదలైన రంగాలలో తెలుగు భాషా పరిశోధన జరిగింది. విదేశాల్లో విదేశీయులు తెలుగును గుర్తించి చేసినటువంటి పరిశోధనను ప్రత్యేకంగా మనం పేర్కొనాలి. ఇది కాక సంప్రదాయ వ్యాకరణ పద్ధతిలో తెలుగు భాషను గురించి చేసినటువంటి పరిశోధనలు కూడా ఉన్నాయి. తెలుగులో భాషకు సంబంధించిన పరిశోధనల్లో సిద్ధాంత వ్యాసాలు కానీ ఇతర వ్యాసాలు కానీ ఎక్కువ భాగం ఇంగ్లీష్లోనే ఉన్నాయి. తెలుగు శాఖల్లో మాత్రం మొదటి దశలో జరిగినవి తప్ప తక్కినవన్నీ తెలుగులోనే ఉన్నాయి. తెలుగులో జరిగిన భాషాశాస్త్ర పరిశోధనల్లో చారిత్రక రంగానికి సంబంధించినవి చాలా ముఖ్యమైనవి. కాల్డ్వెల్ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రభావం వల్ల, ప్రేరణ వల్ల ఈ రంగంలో మొట్టమొదట పరిశోధనలు జరిగాయి. ఈ రంగంలో తొలి దశలో కొంత స్వతంత్ర పరిశోధన చేసిన వారు పోరాడ రామకృష్ణయ్య గారు. యూరోప్లో వచ్చినటువంటి తులనాత్మక చారిత్రక భాషా పరిశోధనను ఆయన బాగా చదివి ఆకలింపు చేసుకుని తెలుగు భాషా చరిత్రకు సంబంధించిన వ్యాసాలను, గ్రంథాలను ఆయన రచించారు. కాల్డ్వెల్ చెప్పిన ద్రవిడ భాష ప్రత్యేక కుటుంబవాదాన్ని ఆయన అంగీకరించి ఈ రచనలు చేశారు. సంధి, దేశీ, కోరాడ వారి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. 1929లోనే నన్నయ్యకు పూర్వం ఆంధ్ర భాషా స్థితి అనే వ్యాసాన్ని ఆయన రాశారు. ఆంధ్ర మహాభారత విమర్శనంలో కూడా భాషా విషయ అంశాల్ని ఆయన చేర్చారు. నన్నయ్యకు ముందుగల శాసనాలను ఆధారంగా చేసుకుని నన్నయ్యకు ముందుగల తెలుగు భాషా స్వరూపాన్ని, వికాసాన్ని, దానికి ద్రావిడ భాషలతో ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి కోరాడ రామకృష్ణయ్య గారు కృషి చేశారు. అంతకంటే ముందు 1924లో ప్రసిద్ధ చారిత్రకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తన చరిత్ర పరిశోధనలో భాగంగా ప్రాచీనాంధ్ర భాషా స్వరూపం అనే వ్యాసాన్ని రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచికలో ప్రచురించారు. నన్నయ్యకు ముందు తెలుగు భాషా స్వరూపాన్ని ఆయన ఇందులో విశ్లేషించారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగులో మొట్టమొదటి పిహెచ్డి పట్టం పొందిన సిద్ధాంత వ్యాసము చిలుకూరి నారాయణరావు గారిదే. ఈ గ్రంథంలో సమకాలంలో వస్తున్న ధ్వని శాస్త్రం, తులనాత్మకత, చారిత్రక భాషా శాస్త్రాలలో చిలుకూరి వారికి విపులమైన పరిచయం ఉంది. చిలుకూరి వారు కాల్డ్వెల్ ద్రావిడ భాషా ప్రత్యేక కుటుంబవాదాన్ని కాదని సంస్కృత ప్రాకృత జన్యవాదాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. కాల్డ్వెల్ సంస్కృతానికి ద్రవిడ భాషలకు సంబంధం లేదన్న విషయాన్ని ఏ ఉపపత్తులతో నిరూపించాడో అదే ఉపపత్తులతో వాటికి సంబంధాన్ని నిరూపించే ప్రయత్నం